Welcome to DVR Studies. Today I am explaining about IIIT అడ్మిషన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఆర్జేయుకేటి ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 ప్రాస్పెక్టస్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులు 10th క్లాస్ పూర్తయినటువంటి వాళ్ళు, రీసెంట్గా మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎన్ని మార్కులకు IIIT అడ్మిషన్ వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఈ IIIT క్యాంపస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, సెలక్షన్ మెథడ్ ఏంటి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పంపిస్తారు, ఈ IIIT క్యాంపస్లు 4 క్యాంపస్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అలాగే IIITకి అప్లికేషన్ పెట్టడానికి ఎంత ఫీజు ఉంటుంది, అలాగే ఈ IIIT క్యాంపస్ 4 క్యాంపస్లో ఎన్ని సీట్లు ఉంటాయి మొదలగు విషయాలన్నీ నేను వివరంగా తెలియజేస్తాను. ఈ IIIT ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో ప్రాస్పెక్టస్ అండ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 1/5/2026, ఆన్లైన్ అప్లికేషన్ రిసీవింగ్ ఫ్రమ్ 1/5/2026, అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 30/5/2026, అంటే సుమారు నెల రోజులు ఉందండి. మరి స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ కానీ, పిఏపి కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ కేటగిరీ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఈ వెరిఫికేషన్ అనేది ఆర్జేయుకేటి నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్టిక్లో జరుగుతుందండి. మరి ఈ ఏ రోజు ఎక్కడెక్కడ ఎవరికి జరుగుతుందంటే క్యాప్ స్టూడెంట్స్ ఆర్మీ పర్సన్స్ వాళ్ళకి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగుతుంది. మరి స్పోర్ట్స్ కేటగిరీకి, పిహెచ్ కేటగిరీస్ కూడా 5 నుంచి 8 వరకు జరుగుతుంది. సో ఈ ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి 8వ తారీఖు, ఎన్సిసి వారికి కూడా 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఆర్జీయుకేటి నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్టిక్లో వెరిఫికేషన్ జరుగుతుందండి. సో అనౌన్స్మెంట్ ఆఫ్ ది ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్, ఈ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అనేది వీళ్ళకి ఎవరికి స్పెషల్ కేటగిరీస్ వీళ్ళందరికీ కూడా మనకు ఆర్జేయుకేటి ఏలూరు క్యాంపస్లో జరుగుతుందండి. మరి ఈ సదరం సర్టిఫికేట్స్ కూడా అక్కడే వెరిఫికేషన్ జరుగుతుంది. రిమైనింగ్ వారికి మరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే జరుగుతుంది. వీళ్ళందరికీ మాత్రం ఈ ఎవరైతే స్పోర్ట్స్ ఈ గైడ్స్ ఉన్నారో వీళ్ళ సర్టిఫికేట్స్ అక్కడ చెక్ చేసి సెలెక్షన్ చేసుకుంటారు. మిగతా వాళ్ళందరికీ కూడా మార్క్స్ బేస్డ్ ప్రకారం ఆన్లైన్లోనే సెలెక్ట్ చేసి పడేస్తారు. ఇక్కడ చూసినట్టయితే అనౌన్స్మెంట్ ఆఫ్ ది ప్రొవిజనల్ సెలక్షన్ క్యాండిడేట్స్ లిస్ట్ ఆఫ్ క్యాంపసెస్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్ 12వ తారీఖు మనకు టెంటేటివ్ వస్తుందండి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఆర్జేయుకేటి నూజివీడు క్యాంపస్, ఏదైతే మార్క్స్ బేస్డ్గా సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇది కూడా నూజివీడు క్యాంపస్లో 19వ తారీఖు నుంచి 20వ తారీఖు 19-22 రోజులు జరుగుతుంది. మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జేయుకేటి ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇక్కడ మనకు 4 క్యాంపస్లు ఉన్నాయండి. ఆర్జీయుకేటి నూజివీడు క్యాంపస్ కానీ, ఆర్కే వ్యాలీ క్యాంపస్ కానీ, ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయ కడప డిస్టిక్, అది 19-20 తారీఖు జరుగుతుంది. అలాగే ఇక ఆర్జేయుకేటి ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయలో మనకి 22 నుంచి 23వ తారీఖు వరకు కూడా మరో బ్యాచ్ అంటే కడపలో ఉన్నటువంటి వాళ్ళకి ఇడుపులపాయ క్యాంపస్ వాళ్ళకి ఇడుపులపాయ క్యాంపస్, కడప క్యాంపస్ కడప 2 కడపలోనే ఉన్నాయి కదా, వీటికి ఈ 2 రోజులు జరుగుతుందండి. 2 డేట్లు ఇచ్చారు, 19 నుంచి 20 వరకు, 22 నుంచి 23 వరకు. మరి శ్రీకాకుళం క్యాంపస్ హెచ్చర్ల 22 నుంచి 23 వరకు జరుగుతుందండి. ఇలా మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పూర్తిగా సెలెక్ట్ అయినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్టు రెస్పెక్టివ్ క్యాంపసెస్కి మనకు 1వ తారీఖు 1/7/2026 సెండ్ చేస్తారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ ప్రకారం మనం IIITకి ఎలా అప్లై చేయాలో, అప్లికేషన్ ఎంత ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు అప్లికేషన్ డేట్స్ చూసామండి. మరి ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం 10th క్లాస్ మార్క్స్లో వచ్చిన ప్రకారం మనం ఎస్ఎస్సి మార్కుల్ని అలాగే సర్టిఫికేట్స్ని ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఆన్లైన్ త్రూ www.rjukt కానీ లేదా ఏపీ ఆన్లైన్లో కానీ మనం అప్లై చేయొచ్చు. ఈ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఉందండి. జనరల్ క్యాండిడేట్స్కి 400 రూపాయలు,
అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రూ. 250 ఉంటుందండి. అప్లికేషన్స్తో పాటుగా జనరల్ క్యాండిడేట్స్కి కానీ వీళ్ళకి సర్టిఫికేట్ స్పెషల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సాఫ్ట్ కాపీస్ ఆల్ రిలవెంట్ స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్, చిల్డ్రన్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అట్లాగే ఈ సాఫ్ట్ కాపీస్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఇప్పుడు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఏ రీజియన్లో చదివినారో అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ రిజర్వేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. షుడ్ అప్లోడ్ వైల్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అప్లైస్ మోర్ దాన్ వన్స్, ఇన్ఫర్మేషన్ ఇన్ ద లేటెస్ట్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్. 2-3 సార్లు అప్లై చేసినట్టయితే చివరిసారిగా ఏది అప్లై చేశారో దాన్నే కన్సిడర్ చేస్తారండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ క్యాండిడేట్ ఎంటర్ హిజ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, తప్పులు లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్, ఈ సెలెక్ట్ చేసినటువంటి వారికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే క్యాండిడేట్స్ షుడ్ పొసెస్ 10th క్లాస్ అండ్ అనదర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐసిఎస్సి, సిబిఎస్సి స్టేట్ సిలబస్ అందరికీ ఎలిజిబుల్ ఉంటుందండి. ఈ రిజల్ట్ 30వ తారీఖు అనౌన్స్ చేశాడు కాబట్టి దాని మీద బేస్ చేసుకొని క్యాండిడేట్స్ షుడ్ అలాంగ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద క్యాండిడేట్స్ local or non-local status requirements laid down in the ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్ ప్రకారం ఉంటుందండి. ఎవరైతే అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఉంటారో వాళ్ళకి 5% ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ మెథడ్. నౌ సెలక్షన్ మెథడ్. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 4400 ఉంటాయండి. ఇందులో 1100 సీట్స్ అలాటెడ్ ఫర్ ఈచ్ క్యాంపస్. ఇప్పుడు మనకు 4 క్యాంపస్లు ఉన్నాయండి. 4 క్యాంపస్లో 4000, ఒక్కో క్యాంపస్లో 1100 సీట్లు ఉన్నాయి. ఇందులో 4400 సీట్లు ఉన్నాయి. ఇందులో 10% ఈడబ్ల్యూఎస్ కోసం తీసిపెట్టారు. ఇవి కలుపుకొని 4400 అండి. వీటిలో మనకు 65.62% సీట్స్ ఆర్ అలాకేటెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అంటే ఇటువైపు కోస్తా బెల్ట్ మొత్తం వస్తుందండి. నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం. ఓన్లీ 34.38% అలాకేటెడ్ టు ద రాయలసీమ యూనివర్సిటీ ఏరియా రీజియన్. రాయలసీమ యూనివర్సిటీ రీజియన్ అంటే మనకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం 4 జిల్లాలకి 34% కేటాయించారండి. మిగతా మొత్తం ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో మొత్తం మిగతా 8 జిల్లాల రీజియన్కి 65%, 4 జిల్లాలకి 34% కేటాయించారండి. సో ఇది మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అయితే 65.62%, రాయలసీమ యూనివర్సిటీ ఏరియా అయితే 34.38% ఉంటుందండి. అడ్మిషన్స్ ఫర్ 2 years. మరి వీటికి అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారంటే 6 year అడ్మిషన్ అండి. ఈ అడ్మిషన్స్లో మనకి 2 years ఇంటర్మీడియట్, 4 years బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుందండి. మరి ఈ 6 years కోర్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ obtained SSC or equivalent examination conducted by 2026 guidelines issued by the government of council RGUKT టైమ్ టు టైమ్. ఈ ఎట్లా తీసుకుంటారంటే ఖచ్చితంగా ఎస్ఎస్సి మార్క్స్ బేస్డ్ తీసుకుంటారండి. దీనికి గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి 4 మార్క్స్ యాడ్ అవుతాయండి. 4% వాళ్ళకు డిప్రివేషన్ ఉంటుంది స్కోరు. మరి ఇవన్నీ గమనించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఒకవేళ IIIT అడ్మిషన్స్ వస్తే ఏ కోర్సులు ఉంటాయి, వాటికి ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఎవరు కట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, తదితర విషయాలన్నీ తర్వాత వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఇంతసేపు ఈ ఛానల్ను చూసినందుకు సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే చిన్న నోట్ అండి, గవర్నమెంట్ వారి నోటు ఏంటంటే ముఖ్య గమనిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆర్జీయూకేటీలో అనగా IIITలో ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ఆధారంగానే నిర్వహించబడతాయి. ఏ విధమైన సిఫార్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోబడవు. అలాగే IIIT క్యాంపస్ ఒక క్యాంపస్ నుండి మరో క్యాంపస్కి విద్యార్థుల బదిలీ జరగదు. కేవలం పూర్తిగా మెరిట్ మీదనే జరుగుతుంది. కాబట్టి ఏ అపోహలలోనూ కాకుండా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ.